మునగాకు ఫ్రై అండి. ముందు ఆవిరిలో ఉడికిచ్చేసాను. ఇడ్లీ వేసాను, అడుగు గిన్నెలో మునగాకుని పెట్టేశాను. అది కొంచెం మగ్గిపోయింది. దాంట్లో ఎక్కువ ఎల్లుల్లిపాయలు, ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ వేసాను, కొంచెం కారం వేసాను. తాలింపు కొంచెం మగ్గినాక, ఉల్లిపాయలు మగ్గినాక ఇదిగోండి నువ్వుల పొడి. నువ్వుల పొడి మీరు షుగర్ పేషెంట్లకి కాళ్ళ నొప్పులు ఎక్కువ వస్తాయండి, కాళ్ళు లాగేస్తాయి వాళ్ళకి. నువ్వుల పొడి బెస్ట్ రెమెడీ అండి. మీరు ఇలా మునగాకు షుగర్ పేషెంట్లకి ఆల్రెడీ మంచి భోజనం అండి మునగాకు. దానికి తోడు మీరు ఇలా నువ్వుల పొడి యాడ్ చేశారంటే కాళ్ళు నొప్పులు, నరాలు లాగడం అయితే చాలా వరకు తగ్గుతుందండి. ఇది ఉట్టి కూరగా తినేయచ్చు, అన్నంలో తినచ్చు. నేను లైట్ కారం వేసాను, ఒక పచ్చిమిరపకాయ వేసాను, నువ్వుల పొడి వేసాను. ఈరోజు అంటే మా ఇంట్లో కొత్త కూర అండి. మా వారు ఏదో మార్కెట్కి వెళ్ళి సొరకాయ ఏమంటే ఏదో పెద్ద కాయ తీసుకొచ్చారు. గుచ్చితే కూర దిగుతుందండి, కానీ నిన్న బాగానే ఉంది. వాళ్ళు చూస్తే ముదిరిపోయింది, గింజలు వచ్చేసాయి. ఏం చేయాలో తెలియక పైన తోలు బాగా తీసేసి ఒక గుప్పుడు పెసరపప్పు వేసి కుక్కర్లో ఉడికిచ్చానండి. సాఫ్ట్ అవుతుంది కదా, దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి తాలింపు వేస్తానండి. కొంచెం కారం వేస్తాను, ఎల్లుల్లిపాయ జీలకర్ర అవి కొట్టేసి చిన్న ఇగురులాగండి. అంటే కూట్ అంటారు తమిళనాడులో, ఇది కూట్ అంటారు. అంటే పెసరపప్పుని సొరకాయని చేర్చి చిన్న కూర అండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయక ఉప్పు పసుపు వేసండి. ఇది వేసి కొంచెం కారం వేస్తాను. ఎల్లుల్లిపాయ జీలకర్ర కొంచెం ఎక్కువ వేయాలి. మీకు నచ్చితే అండి దాంట్లో ఇంకేమన్నా పొడులు యాడ్ చేసుకోవచ్చు. నువ్వుల పొడైనా, పప్పుల పొడైనా చేస్తానండి. ఊరికే కొనుక్కున్న సొరకాయ ఎందుకంటే రేపు ఏదో సాంబార్లు వేసేద్దాం, ఏదో అలా ఉడకబెట్టేసండి. చిన్న ఎగురులాగా వండుదామని ఉడకబెట్టానండి. ఆ నీళ్ళు కూరలో వేసేయచ్చు, గుజ్జు గుజ్జుగా ఉంటుంది కూర. ఇదండి మునగాకు ఎగురు. నిన్న రసం పెట్టానండి, రసం ఉంది. వాళ్ళు నాకు పళ్ళ హాస్పిటల్ అపాయింట్మెంట్, ఏదో 10 గంటలకు వెళ్ళిపోవాలి, 9 దాటేసింది. ఇంకా అండి ఇది కూరలు చేసేసి అక్కడ పెట్టేసి అన్నం కడిగి పెట్టేసండి. నేను రెడీ అయ్యేసరికి అన్నం కూడా ఉడికిపోతుంది. నేను బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారని అన్నీ చేసి వెళ్తాను. ఇదండి ఫ్రైగా తినేయచ్చు, లేదంటే అన్నంలో 2 ముద్దల్లో పెట్టుకుని ఇది కూర తిన్నారంటే షుగర్ పేషెంట్లకి బెస్ట్ రెమెడీ అండి. మంచి కొత్త కొత్త కూరలు వండుతున్నాయి ఇవాళ.